దీంతో మెరుగైన ఫలితాలు వచ్చే పరిస్థితికి వచ్చింది. రైతులు కూడా, నేను అందుకే ఒక మాట చెప్పాను, రైతులు కానీ స్టూడెంట్స్ కానీ ఎవరైనా ఆత్మహత్య చేసుకుంటే ఆ ఆత్మహత్య కలిగిన కారణాలన్నీ ఆడిట్ చేయమన్నాం. ఆడిట్ చేసి ఏ విధంగా మోటివేట్ చేయాలి, కరెక్ట్ మెజర్స్ ఏం తీసుకోవాలి, ఎక్కడ తప్పులుంటే ఏ విధంగా మనం దాన్ని పాలసీ ద్వారా కరెక్ట్ మెజర్స్ తీసుకోవాలో దానికి కూడా ముందుకు పోతున్నాం. ఇంకో పక్క దీపం 2 ఏడాదికి 3 సిలిండర్లు చెప్పాం. ఇప్పటికి 2 కోట్ల సిలిండర్లు పైగా ఇచ్చాం. ఇంకొక పక్కన ఎన్టీఆర్ భరోసా ఎవ్రీ మంత్ మొదటి తారీఖున మనందరం కూడా ఏదైతే పేదల సేవలో కార్యక్రమం పెట్టి వెళ్తూ వచ్చాం. 58,654 కోట్ల రూపాయలు పెన్షన్లు ఇప్పటి వరకు ఇచ్చాం. దేశంలో ఎక్కడా లేని విధంగా పేదవాడికి అండగా ఉన్నాం. 4,000, 6,000, 10,000, 15,000. రెండో విషయం కూడా చర్చలు జరుగుతున్నాయి. వెల్ఫేర్ అనేది అవసరమని, సమాజంలో ఆర్థిక అసమానతలు తగ్గించాలంటే, మెరుగైన జీవన ప్రమాణాలు ఉండాలంటే మనం ఇది తప్పదు, చేయాల్సిన అవసరం ఉంది. లేకపోతే మనం కష్టపడేది కొంతమంది బిలియనర్స్ కోసం కాదు, దాన్ని కూడా మనం నిరూపించుకోగలిగాం. 63 లక్షల మందికి ఒకవేళ మొదటి తారీఖు సండే అయితే 1 డే ఇన్ అడ్వాన్స్ ఇచ్చాం. దట్ ఈజ్ అవర్ కమిట్మెంట్. అన్నా క్యాంటీన్లు 204 అన్నా క్యాంటీన్లు పెట్టాం. అది కూడా ఒకప్పుడు ఉండే క్యాంటీన్లు రద్దు చేస్తే మళ్ళీ పేదవాడికి అన్నం పెట్టాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేశాం. మత్స్యకార భరోసా 20,000 చొప్పున 1,25,000 మందికి 250 కోట్లు ఇచ్చాం. ఆటో డ్రైవర్ సేవలో ఏడాదికి 15,000 రూపాయల చొప్పున 436 కోట్లు వాళ్ళ అకౌంట్లో జమ చేశాం. 2,90,000 మందికి ఇచ్చాం. ఆర్టీసీ బస్సుల్లో శ్రీశక్తి కింద ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేసినప్పుడు వీళ్ళకు కూడా ఉపాధి దెబ్బతినకూడదనే ఉద్దేశంతో మనం ఇచ్చేసాం. రికార్డు స్థాయిలో ధాన్యం సేకరణ 24 గంటల టైంలోనే జమ చేశాం. మార్కెట్ ఇంటర్వెన్షన్లు చేశాం. పొగాకు, మామిడి, కోకో, ఉల్లి, ఎక్కడ ఏ పంట అయినా సరే గిట్టుబాటు ధర లేదు, రైతు నష్టపోతున్నాడు అంటే అక్కడ ఇంటర్వ్యూన్ అయ్యాం, స్టెబిలిటీ తీసుకొచ్చాం. ఇప్పటి వరకు 1,100 కోట్లు పైగా ఖర్చు పెట్టాం. ఇంకొక పక్కన రైతులకు కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు, రెవెన్యూ వ్యవస్థను నిర్వీర్యం చేశారు, అస్తవ్యస్తం చేశారు. దాన్ని ఇప్పుడు రివైవ్ చేయాలంటే చాలా సమస్యలు వచ్చాయి. నిన్నే నేను చూశాను, ఆనాటి ముఖ్యమంత్రి ఇంటికి, ఆయన ఉండే ఇంటి పక్కన హెలిప్యాడ్ కావాలి. హెలిప్యాడ్ కావాలంటే తప్పులేదు, లీజు తీసుకోవచ్చు, వేరే ల్యాండ్ తీసుకోవచ్చు. దానికోసం ఒక అతన్ని ఇమ్మంటే ఓన్ ల్యాండ్ నేను ఇవ్వనన్నాడు. అతను వేరే దగ్గర నుంచి కొనుక్కున్నాడు. అలాంటి ల్యాండ్ ఇవ్వమంటే ఇవ్వకపోతే బలవంతంగా టేక్ ఓవర్ చేసి అతను ఇనలేదు కాబట్టి 22A కింద పెట్టేశారు. అంటే ఒక ప్రైవేటు వ్యక్తి ల్యాండ్, సాక్షాత్తు చట్టాలు చేసే ముఖ్యమంత్రి, చట్టాలను అమలు చేయవలసిన వ్యక్తి ఒక ప్రైవేట్ ఆస్తిని 22A కింద ఇల్లీగల్గా పెట్టాడంటే ఇది పరాకాష్ట. నేను అడిగాను అతన్ని, ఇప్పటికీ 4-5 సంవత్సరాలు అయింది, నువ్వేం చేసావని అడిగాను. సార్, ముందు నా ప్రాణం ఉంటే నేను ఎప్పటికైనా పోరాడతాను, పోతే పోయింది ఆస్తి అనుకుంటాం, నేనేం మాట్లాడలేకపోయాను. ఇప్పుడు మీరందరూ సెట్ చేస్తున్నారు కాబట్టి మీ దగ్గరకు వచ్చి పిటిషన్ ఇస్తున్నానంటే రికార్డ్స్ అన్నీ తీసుకున్నాం. ఆ రికార్డ్స్ అన్ని ఇప్పుడు వెరిఫై చేసి యాక్షన్ తీసుకునే పరిస్థితికి వచ్చాం. ఇది ఒక్కదిక్కడ కాదు, అన్ని ప్రాంతాల్లో జరిగింది. రికార్డ్స్ తారుమారు చేశారు. 22A కింద వెళ్ళడం చాలా ఈజీ. కంప్యూటర్ని ఏ విధంగా దుర్వినియోగం చేయగలుగుతారో చేశారు. అందుకే ఇప్పుడు మొత్తం సర్వే చేసి పగడ్బందీగా, ఇటీవల కాలం నాకు కూడా అర్థం కాకపోతే అందరితో మాట్లాడిన తర్వాత ఫైనల్గా ఒక సిస్టానికి వచ్చాం. మొత్తం సర్వే పగడ్బందీగా చేసి 1 ఇయర్లో ఆల్ ల్యాండ్ రికార్డ్స్
పర్ఫెక్షన్ తీసుకొస్తున్నాం. క్యూఆర్ కోడ్ పెట్టాం. ఇంకో పక్కన ఏదైతే బ్లాక్ చైన్ టెక్నాలజీ తీసుకొచ్చి ఎవ్వరూ ట్యాంపర్ చేయకుండా, కొన్ని రికార్డ్స్ అయితే బ్యాక్ ఫైల్స్ కూడా లేవు. జనరల్గా ఒక స్పీకింగ్ ఆర్డర్స్ వేసినప్పుడు దానికి రీజన్స్ ఉండాలి, అధికారి ఉండాలి, ఎవరు మార్చారో తెలియాలి. అవి కూడా లేని పరిస్థితి వచ్చాయి. అవన్నీ ఇప్పుడు మనం కరెక్ట్ చేసే పరిస్థితికి వచ్చాం. ఇంకొక పక్కన సాగునీరు కోసం 20 నెలల్లో 24,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. క్వాంటమ్ వ్యాలీ నిన్నే శంకుస్థాపన చేశాం. విశాఖలో ఐటీ హబ్ కింద గూగుల్ అతిపెద్ద ఇన్వెస్ట్మెంట్. దీన్ని మనం ఒకసారి ఆలోచిస్తే పవర్లో ఒక బ్రేక్ త్రూ తీసుకొచ్చాం. గూగుల్ ముందుకు వచ్చారు. $15 బిలియన్ విత్ డేటా సెంటర్ అండ్ ఏఐ పెట్టే పరిస్థితికి వచ్చారు. అంటే ఇది ఎకనామిక్ రిఫార్మ్స్ వచ్చిన తర్వాతనే అతి పెద్ద ఇన్వెస్ట్మెంట్ ఇది. ఇంకొక పక్కన రిలయన్స్ ఇలాంటి వాళ్ళు చాలామంది ముందుకు వస్తున్నారు. తొందరలోనే మినిమం 5 గిగావాట్ కెపాసిటీతో డేటా సెంటర్లు పెట్టే పరిస్థితికి వస్తున్నాం. టీసీఎస్, కాగ్నిజెంట్ వీళ్ళంతా కూడా వచ్చి ఈరోజు వాళ్ళ సెంటర్స్ ఇక్కడ విశాఖపట్నంలో పెట్టారు. ఏఎం గ్రీన్ అమోనియా శంకుస్థాపన చేశాం. ఇది ప్రపంచంలోనే మొదటి ప్లాంట్. అతిపెద్ద గ్రీన్ అమోనియా తయారు చేసే ప్లాంట్, అతిపెద్ద ప్లాంట్. ఇప్పుడే మార్కెటింగ్ కూడా టైప్ చేసుకున్నారు. ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ది వరల్డ్. ఇప్పుడే విద్యుత్ శక్తి డిపార్ట్మెంట్, నేను ముందే చెప్పాను, ట్రాన్సిషన్. ఒకప్పుడు ట్రూ అప్ ఛార్జెస్ నుంచి ఇప్పుడు ట్రూ డౌన్ ఛార్జెస్కి వచ్చాం. ఈరోజు ఈ యొక్క సెక్టర్ని మనం స్ట్రీమ్ లైన్ చేస్తే చాలా ఇంపాక్ట్ వస్తుంది. మెగా డిఎస్సి మొదలు సంతకం పెట్టాం. ఎన్ని ఇబ్బందులు క్రియేట్ చేయాలనుకున్నా అన్నీ కూడా అధిగమించి టైం టు టైం 15,941 మంది టీచర్ పోస్టులు భర్తీ చేశాం. పోస్టింగ్స్ కూడా ఇవ్వడం జరిగింది. దగ్గర 5,757 కానిస్టేబుల్స్ని రిక్రూట్ చేశాం. రెండోది, అక్కడ మీరు ఒకసారి చూస్తే చాలా సమస్యలు ఉంటే చాలా ఫైట్ చేసి రిక్రూట్మెంట్లు ఇప్పించే పరిస్థితికి వచ్చాం. ఇంకొక పక్కన వీళ్ళకి 4,000 రూపాయలు స్టైఫండ్ ఇస్తే 12,000కు పెంచాం. ప్రతి నెల స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర 3వ శనివారం మనం నిర్వహిస్తున్నాం. 105 లక్షల మెట్రిక్ టన్నులు గార్బేజ్ క్లియర్ చేశాం. అంటే మొత్తం ఎక్కడ చూసినా గుట్టలుగా చెత్త ఉంటే అవన్నీ క్లియర్ చేశాం. కొన్ని దిక్కల్లో అయితే గ్రౌండ్లో కూడా ఉంది గార్బేజ్. ఎక్కడ గొంతు దొరికితే అక్కడ వేసేసారు. దానివల్ల మొత్తం ఆ ఏరియా కంటామినేషన్, పొల్యూషన్ అయ్యే పరిస్థితి ఉంది. అవన్నీ కూడా తవ్వి కూడా తీసి డిస్పోజ్ చేసే పరిస్థితికి వస్తున్నాం. నేను ఒకటే చెప్పాను మన వాళ్ళందరికీ, మార్చి లోపల 100% క్లియరెన్స్ కావాలని చెప్పాం.